హలో ఫుడీ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ పికిల్స్. ఈరోజు మన వంటింట్లో సొరకాయతో గారెలు ఎలా చేసుకుందామో చూద్దాం. ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇవి. దానికోసం ముందుగా కావలసిన పదార్థాలు: సొరకాయ, కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, బియ్యం పిండి, నువ్వులు, పల్లీలు, నానబెట్టిన పెసరపప్పు. ముందుగా సొరకాయ పొట్టు తీసుకొని తురిమి పక్కన పెట్టుకుందామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో తురిమిన సొరకాయ, పల్లీలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇందులోకి నానబెట్టిన పెసరపప్పు కూడా వేస్తున్నాను. చూడండి, వీటిని మనం చేసుకునే 10 నిమిషాల ముందు నానబెట్టుకోండి, సరిపోతాయి. ఎక్కువ టైం నానాల్సిన అవసరం ఏమీ లేదు. తర్వాత నేను 3 పచ్చిమిర్చి, అంగుళం అల్లాన్ని కలిపి రోట్లో కచ్చాపచ్చాగా దంచుకున్నాను. దంచుకొని వేసుకుంటే దాని ఫ్లేవరు మనకు చాలా బాగా తెలుస్తుందండి మిక్సీలో కన్నా. అందుకే నేను రోట్లో దంచుకొని వేసుకున్నాను. మీరు కావాలంటే మిక్సీలో అయినా వేసుకోండి. తర్వాత నేను తరిగిన కొత్తిమీర, కరివేపాకుని వేస్తున్నాను. కరివేపాకు పెద్ద ముక్కలుగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరండి, తీసి పక్కన పెడతారు. అందుకే నేను తుంచి వేసుకున్నాను. నెక్స్ట్ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత జీలకర్ర 1 స్పూన్ యాడ్ చేశాను. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేసాను. వీటన్నిటిని బాగా కలిసేలాగా కిందని నుండి పైదాకా మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. తర్వాత దీనిలో నేను 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేశాను. దీనికి ప్రత్యేకంగా నీరు వేయాల్సిన అవసరం ఏం లేదండి. ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటాయి. మనం సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయల్లో వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. వీటన్నిటిని బాగా చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకుందాము. మొత్తము కలిసేలాగా కలుపుకుందాము. ఎక్కడ నేను వాటర్ యాడ్ చేయలేదండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనకు కనిపిస్తుంది. మెత్తగా చపాతీ పిండి ముద్దలాగా ఎలా ఉందో చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. నేను ఇక్కడ పిల్లల కోసమని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి. ఇప్పుడు నేను గారెల్ని నూనెలో వేస్తున్నాను. చూడండి, మీకు ఆయిల్ డీప్ ఫ్రై తినడం ఇష్టం లేని వాళ్ళు కావాలంటే దోసల పెనం మీద కూడా కాల్చుకొని షాలో ఫ్రై చేసుకొని తినచ్చు. వీటిని 6 ఏళ్ల పిల్లల నుండి 60 ఏళ్ల బామ్మల వరకు ఎవరైనా తినచ్చండి. ఎవరు తిన్నా హెల్దీ అనండి ఇది. మనం ఇప్పుడు గారెల్ని నూనెలో వేసాం కదా, వాటిని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాము. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి, లేదంటే ఒకవైపు మాడిపోతాయి. ఇందులో మనం వాడిన పదార్థాలన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచివేనండి. సొరకాయలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. నువ్వులు కాల్షియం అండి, మన ఎముకలకు మంచి చేస్తుంది. అల్లము, పచ్చిమిర్చి మనకి జీలకర్ర డైజెషన్ ఇస్తాయండి. చూడండి, ఇక్కడ సొరకాయ గారెలు ఆల్మోస్ట్ అయిపోయినాయి, గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదండి. ఇప్పుడు నేను వాటిని టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ పీల్చుకోవడం కోసం నేను టిష్యూ పేపర్ మీద వేస్తున్నాను.
చూడండి, నేను టిష్యూ పేపర్ మీద వేసాను. నేను మిగిలినవి కూడా చేసుకుంటున్నాను. చూడండి, పిల్లలు ఇంటికి రావడంతోనే సాయంత్రం పూట స్నాక్స్ కోసం గొడవ చేస్తారు కదండి. ఏవేవో బయట స్నాక్స్ పెట్టే కన్నా మనం ఇంట్లోనే హెల్తీగా ఇలాంటివి చేసి పెట్టుకుంటే వాళ్ళకి తిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనకి వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ పెట్టామన్న సాటిస్ఫాక్షన్ మనకి ఉంటుందండి. చిన్నపిల్లలనే కాదండి, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా వీటిని నిరభ్యంతరంగా తినచ్చు. ఇవి తినడానికి చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయండి. మనం తినడం మొదలు పెట్టాక ఒకదానితో ఆపలేము. మీరే చూడండి, ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసుకొని చూడండి, ఎలా వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకవైపు మన గారెలు కాలుతున్నాయి కదండి, వాటిని తిప్పుకుందాము. ఎప్పుడైనా డీప్ ఫ్రైకి వాడిన ఆయిల్ని మనము మళ్ళీ డీప్ ఫ్రైకి వాడకూడదండి. అది మన హెల్త్కి మంచిది కాదు. అందుకోసమే నేను చిన్న కడాయిలో చేసుకుంటున్నాను, ఆయిల్ తక్కువ పడుతుందని. మనం పెద్ద కడాయిలో చేసి ఆయిల్ని బాగా వేడి చేసుకొని మళ్ళీ అది డీప్ ఫ్రైకి వాడాలంటే చాలా కష్టం కదండి. ఇలా కాగబెట్టిన ఆయిల్ని మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన సొరకాయ గారెలు రెడీ అండి. వీటిని పిల్లలు సాస్తో తినడానికి బాగా ఇష్టపడతారు.